Welcome back to my channel VIS Tutorials. ట్రిగ్నోమెట్రీ ఈరోజు టాపిక్ ట్రిగ్నోమెట్రీ. మనం ప్రీవియస్ ఇయర్స్ క్లాసెస్లో ట్రయాంగిల్స్ గురించి ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ మన రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతాయి, రియల్ లైఫ్లో ట్రయాంగిల్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది చూద్దాము. ఇప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయా, ఎలక్ట్రిక్ పోల్స్ ఇట్లా ఉండి ఇది గ్రౌండ్ అనుకోండి. ఎలక్ట్రిక్ పోల్స్కి ఇట్లా వైర్ అటాచ్ చేసి ఉంటుందా, వైర్ అటాచ్ చేసి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ మెటల్ వైర్ ఇది గ్రౌండ్తోని ఒక యాంగిల్తో అటాచ్ చేసి ఉంటారా, సెటప్ చేసి ఉంటారా, ఈ యాంగిల్ టీటా అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ లెంత్ మనం దీని టీటా తగ్గించుకుంటూ ఈ లెంత్ దగ్గరికి ఇట్లా దగ్గరికి చేస్తే ఈ యాంగిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటది కదా. అప్పుడు ఈ డిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుందిగా, ఇక్కడ ఒకటి ఈ డిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటది కదా. ఇది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్, ఒక ల్యాడర్, ఒక వాల్ అనుకో, ఒక ల్యాడర్ ఉంది. ఆ ల్యాడర్ ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఈ ల్యాడర్ గ్రౌండ్కి ఉంటుంది, ఒక యాంగిల్ టీటా. ఇదంతా సెటప్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఫామ్ అయిందా. ఇట్లా రియల్ లైఫ్లో మనం తెలియకుండా ఎన్నో ట్రయాంగిల్స్ చూస్తూ ఉంటాము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకా మనము చిన్నపిల్లలు ప్లే జోన్కి పోతారు కదా, ప్లే జోన్లో ఇట్లా గేమ్స్ ఆడతారు చూడు, ఇది దాన్ని ఏమంటారు, స్లైడ్. ఈ స్లైడ్స్ ఉంటాయా, ఇప్పుడు ఇట్లా అని ఇట్లా ఎక్కుతారు, ఎక్కి ఇట్లా అని ఇట్లా వస్తుంది కదా స్లైడ్. ఈ స్లైడ్ కూడా ఏమవుతుంది, ఈ గ్రౌండ్కి టీటా అనే వాల్యూతోని ఒక యాంగిల్తోని గ్రౌండ్కి మీట్ అవుతుంది. ఈ యాంగిల్ని మనం డిక్రీజ్ చేస్తూ ఉంటే ఈ డిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఇది రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు మనము ఇది ఒక్కటే తీసుకుందాం, ఏంది, ఒక పర్సన్ వాల్ అనుకో, ఇది వాల్, ఇది ల్యాడర్ అనుకో, పెయింటింగ్ చేస్తుంటే ఇట్లా ఈ ల్యాడర్ పెట్టిండు, ఇది ఒక యాంగిల్ టీటా అనుకో. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏ అనుకో, ఈ పాయింట్ బి అనుకో, ఇది సి అనుకో. ఓకేనా. ఇప్పుడైనా ఇక్కడ నిలబడి ఇక్కడ పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు. అయితే ఈయన ఇప్పుడు ఇంకా పైనకి పెయింట్ వేయాలనుకో, ఇంకా పైనకి పెయింట్ వేయాలంటే ఇదేమవుతుంది, ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టాలి కదా, దీన్ని ఇట్లా పెడితే ఇంకా పొడుగు అవుతుంది కదా, అప్పుడు ఇది టీటా అవుతుంది కదా. సో మనము ఈ టీటా వాల్యూ చేంజ్ అయితే ఈ ఏబి డిస్టెన్స్ చేంజ్ అయిందా. అయితే ఇప్పుడు టీటా వాల్యూ ఇంక్రీజ్ అయితే ఈ ఏబి డిస్టెన్స్ ఏమవుతుంది, దగ్గరికి అవుతుంది, అంటే వాల్కి దగ్గరగా వచ్చేస్తుంది, ఏబి తగ్గిపోతుంది. టీటా వాల్యూ తగ్గిందనుకో ఏబి డిస్టెన్స్ పెరుగుతుంది. ఓకేనా. ఇది సింపుల్గా మన రియల్ లైఫ్లో ఒక ట్రిగ్నోమెట్రీ ఎలా యూజ్ చేస్తారు అనేది, వీటి నుంచి అంటే ఈ ట్రిగ్నోమెట్రీ, ఈ టీటా యాంగిల్స్ నుంచి, ఈ డిస్టెన్స్ నుంచి, హైట్ డిస్టెన్స్ నుంచి మనము ఈ వాల్యూ ఇస్తే ఈ వాల్యూ, ఈ టీటా వాల్యూ ఇస్తే ఈ వాల్యూ, ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కనుక్కోవచ్చు అనమాట. మనం సింపుల్గా సైడ్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకుందాం. సైడ్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూద్దాం. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక యాంగిల్ టీటా అనుకుందాం, ఇది 90 degrees. ఓకే. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇప్పుడు ఈ సైడ్స్ ఏంటి, ఈ టీటా విత్ రెఫరెన్స్ టు టీటా విల్ ఫైండ్ అవుట్ ద సైడ్స్. ఓకే. ఏసీ ఏమో హైపోటెనస్, ఓకే. బీసీ ఏమవుతుంది అంటే ఈ యాంగిల్కి ఆపోజిట్ అన్నమాట. బీసీ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ టీటా.
ఓకే, ఏబి ఏమవుతుంది, ఇది ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉంది కదా, ఇది దీని పక్కనే ఉంది. సో ఇది ఏమవుతుంది, అడ్జసెంట్ యాంగిల్ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ టీటా. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇట్లా తీసుకుంటా, ఇప్పుడు ఇక్కడ టీటా పెడతాను, ABC అనుకుందాం. ఇప్పుడు దీనికి నేమింగ్ ఇట్లా ఇద్దాము. ఇప్పుడు టీటా వాల్యూ చేంజ్ అయిపోతుంది, సారీ అడ్జసెంట్ ఆపోజిట్స్ చేంజ్ అవుతాయి చూడు. అడ్జసెంట్ ఏమవుతుంది, ABC ఏమో హైపోటెనస్ అవుతుంది, BC హైపోటెనస్ అవుతుంది కదా. తర్వాత ఆపోజిట్ ఏమవుతుంది, AC ఏమో ఆపోజిట్, తర్వాత AB అడ్జసెంట్ అవుతుంది కదా. సో ఇలా టీటా వాల్యూ చేంజ్ అవుతూ ఉంటే, ఇఫ్ టీటా చేంజెస్ దెన్ sides also opposite and adjacent sides also changes. ఓకే, అంటే టీటా పైన డిపెండ్ అయి ఉంటుంది, అడ్జసెంట్ అండ్ ఆపోజిట్. ఇది సింపుల్గా మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిగ్నోమెట్రీ ఇంట్రొడక్షన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాము. ఇట్లా ఉంటుంది, BAC. ఓకేనా, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. అయితే ఇదొక యాంగిల్ వచ్చిందా. ఇప్పుడు ఈ యాంగిల్ ఇది ఆల్ఫా అనుకో, ఇది బీటా అనుకో. ఓకే, ఆల్ఫా విత్ రిఫరెన్స్ టు యాంగిల్ ఆల్ఫా. సరే, మీకు అర్థమయ్యేలాగా యాంగిల్ ఆల్ఫా అది ఇంకా కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే యాంగిల్ ఏ అనుకో, దీన్ని యాంగిల్ సి అనుకో, విత్ రిఫరెన్స్ టు యాంగిల్ ఏ అనుకో. ఈ యాంగిల్ ఏకి రిఫరెన్స్ పెట్టుకొని మనం ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ కనుక్కోవాలి. హైపోటెనస్ ఏముంది, ఏసీ హైపోటెనస్ యాజ్ యూజువల్. ఓకే, అడ్జసెంట్ అంటే దీనికి పక్కంది, దీనికి ఆనుకొని ఉన్న, మీకు సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే దీనికి ఆనుకొని ఉన్న సైడ్ ఏంటి, ఈ యాంగిల్కి ఆనుకొని ఉన్న సైడ్ ఏంటి, బిఏ. సో బిఏ ఆర్ ఏబి విల్ బి అడ్జసెంట్ సైడ్. ఓకే, మళ్ళీ దీనికి ఆపోజిట్ సైడ్ ఏముంది అంటే దీనికి ఆనుకొని ఉన్నది కాక ఇంకో దీనికి ఎదురుగా ఉన్నది ఏం సైడు, బీసీ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు ఇదే ట్రయాంగిల్ సేమ్ నేమింగ్స్ ఏబిసి విత్ సేమ్, కానీ ఈ యాంగిల్ సితోని మనము అడ్జసెంట్ ఆపోజిట్ చేంజ్ అయిపోతా చూడు. నేను మీకు ఇప్పుడు చెప్తాను. విత్ రిఫరెన్స్ టు యాంగిల్ సి, యాజ్ యూజువల్ ఏసీ హైపోటెనసే కదా. ఆపోజిట్ సైడే, అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఈ యాంగిల్కి ఆనుకొని ఉన్నవి ఇది కదా. ఏం సైడ్ అది, బీసీ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్. ఏబి ఏమవుతుంది, ఏబి ఆపోజిట్ ఉంది, సో ఏబి ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇట్లా యాంగిల్ని పెట్టుకొని యాంగిల్ చూసుకుంటూ ఏది ఆపోజిట్ ఏది అడ్జసెంట్ మనము చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. దాని పక్కనే ఉన్నది అడ్జసెంట్, దానికి ఆపోజిట్ ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్, దానికి పక్కనే ఉన్న సైడ్ అడ్జసెంట్ సైడ్, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు కాకుండా మిగతాది హైపోటెనస్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనము ట్రిగ్నోమెట్రీ రేషియోస్ కనుక్కుందాం. ఇవి ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాము. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక యాక్టివిటీ లాగా నేను మీకు చెప్తాను క్లియర్గా. ఒక పేపర్ తీసుకోండి, ఆ పేపర్లో
ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ పాయింట్ ఏ అనుకుందాం, ఇది ఒక పాయింట్. అండ్ ఇంకో పాయింట్స్ బి, ఇంకో పాయింట్ సి, డి, ఈ అని ఇట్లా వేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? వేసుకుంటూ వెళ్ళి వీటికి పర్పెండిక్యులర్స్, ఈ బికి పర్పెండిక్యులర్ వేయండి, సికి పర్పెండిక్యులర్ వేయండి, డికి పర్పెండిక్యులర్ వేయండి, ఈకి పర్పెండిక్యులర్ వేయండి. పర్పెండిక్యులర్ అంటే ఇవన్నీ 90 degreesతో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబి, ఇక్కడనేమో ఇక్కడ ఇంకో పాయింటింగ్ ఇవ్వండి, PQRS అని పాయింటింగ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చిన్న ట్రయాంగిల్ తీసుకుందాం. ఏం ట్రయాంగిల్ నేను మీకు డిఫరెన్షియేట్ చేయడానికి దీంట్లో చూపిస్తాను. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మళ్ళీ ఇంకో కలర్లో చేసి చూపిస్తా. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందా? ఇంకో కలర్లో చేసి చూపిస్తా. ఇది ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందా? అట్లా నేను మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఒక వీటి డిస్టెన్స్ ఏం తీసుకుంటామంటే మనము ఇక్కడ ఇది బి పాయింట్ 3 centimeters దగ్గర పెట్టినాము, సి పాయింట్ 6 centimeters దగ్గర పెట్టినాము, డి పాయింట్ 9 centimeters దగ్గర పెట్టినాము, ఈ పాయింట్ 12 centimeters దగ్గర పెట్టినాము అనుకుందాం. ఈ పర్పెండిక్యులర్స్ డ్రా చేసాం కదా, ఈ పర్పెండిక్యులర్స్ ఏమో ఇది ఒకటేమో 4 centimeters ఉందనుకుందాం, ఇంకోటేమో 8 centimeters, ఇంకోటి 12 centimeters, ఇంకోటి 16 centimeters. ఇట్లా మనము నేమింగ్ ఇచ్చాము, ఈ డిస్టెన్స్ కూడా పెట్టాము. ఇది ఇక్కడ దీనిది ఏ యాంగిల్, ఈ 2 sidesకి మధ్యలో ఉన్న యాంగిల్ టీటా అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఇంత సెటప్ వచ్చింది కదా. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక రేషియో, సరే మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ చూద్దాము. ఏంటి ఇప్పుడు డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి కదా మనకి. ఏపీబి అని ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, మళ్ళీ తర్వాత ఏక్యూసి అని ఫామ్ అయింది, మళ్ళీ తర్వాత ఏఆర్డి అని ఫామ్ అయింది. మనకి ఈ డిస్టెన్స్ తెలుసు, ఈ డిస్టెన్స్ తెలుసు, ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం విత్ ద సేమ్ యాంగిల్. ఓకే, ఏంటి ఇప్పుడు ఫస్ట్ మీరు బీపీ బై ఏపీ కనుక్కోండి, మళ్ళీ తర్వాత సిక్యూ బై ఏక్యూ కనుక్కోండి, మళ్ళీ తర్వాత డిఆర్ బై ఏఆర్ కనుక్కోండి. మీరు కనుక్కుంటే వీటన్నిటికీ సేమ్ వాల్యూ వస్తుంది. అంటే దీని అర్థము టీటా వాల్యూ చేంజ్ అవ్వనంత వరకు ఈ హైపోటెన్యూస్ వాల్యూ కూడా చేంజ్ అవ్వదు. మనము ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఇక్కడ నుంచే మనం తీసుకొని చేసుకుందాం. మీకు 2 sides ఇస్తే హైపోటెన్యూస్ కనుక్కోవడం వస్తుందా? ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఇక్కడ మనం సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఇక్కడ పక్కకి రాసుకుంటా. ఈ ట్రయాంగిల్ ఏంటి, ఏబిపి ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది ఎంత 3 ఇచ్చారు, ఇది 4 centimeters ఇచ్చారు కదా. మనకి పి వాల్యూ కావాలి, సారీ ఏపీ వాల్యూ కావాలి. ఏపీ మీకు హైపోటెన్యూస్ ఫార్ములా తెలుసు కదా, ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. ఏవన్నా 2 sides ఇచ్చినప్పుడు రిమైనింగ్ సైడ్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనము. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద రిమైనింగ్ 2 sides. ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ఎంత ఇచ్చారు, 3 square ఇచ్చారు. బీపీ స్క్వేర్ ఎంత ఇచ్చారు, బీపీ స్క్వేర్ 4 square, which is nothing but 3 square is 9 plus 4 square is 16. 9 plus 16 is 25. AP square is equal to 25. AP is equal to under root of 25 is 5. ఇప్పుడు మనకి AP వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. అట్లనే మనం ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాము. ఇందులో నుంచే గ్రీన్ సర్కిల్ చేశాను కదా, గ్రీన్ పెన్తో సర్కిల్ చేశాను కదా. ఆ ట్రయాంగిల్ ఏంటి, ఆ ట్రయాంగిల్ నేమింగ్స్ ఏంటి, ఏసీక్యూ ఇక్కడ రాస్తాను మీకు సింపుల్గా. సరే వేరే పెన్తో గ్రీన్ అన్నాను కదా, గ్రీన్తోనే చేస్తాను. ఫస్ట్ ఇది క్లియర్ చేస్తాను మీకోసం. నెక్స్ట్ గ్రీన్ పెన్తో చేస్తాను చూడండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఏసీక్యూ, ఏసీక్యూ. ఏసీ ఎంత ఇచ్చారు, 6, సిక్యూ ఎంత ఇచ్చారు, 8. మళ్ళీ ఇప్పుడు మీకు ఈ ఫిగర్ అర్థమైంది కదా, ఈ ఫిగర్లో నుంచి నేను ఇప్పుడు మళ్ళీ ఏక్యూ ఎంతనో కనుక్కుందాం. ఏక్యూ స్క్వేర్ యాజ్ యూజువల్ మన హైపోటెన్యూస్ ఫార్ములా ఉంది కదా, పైథాగరస్ థీరం ఫార్ములా. ఏసీ స్క్వేర్ ప్లస్ క్యూసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఎంత, 6 square, 6 square ప్లస్ 8 square. 6 square ఎంత,
36. 8 స్క్వేర్ ఎంత? 64. 36 ప్లస్ 64 ఎంత? 10, 9 ప్లస్ 100. AQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. AQ ఈజ్ ఈక్వల్ టు √100 ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ మనము చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ పక్కన పెట్టి మనం తీసుకున్న దాంతోనే ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి మనకి? ఏబిపి కదా. ఏబిపికి ఇక్కడ మనకి 3 వచ్చింది, ఇది 4, ఇది ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఓకే, ఇప్పుడు గ్రీన్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం. గ్రీన్ ట్రయాంగిల్కి ఇది 90, ఇక్కడ ఒకటి, ఇది 90. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ACQ. ఇది 8, ఇది 6, ఇది మనం ఎంత కనుక్కున్నాం? 10. ఇందులో నుంచి మనము ఇప్పుడు ఏబిపై బీపీ బై ఏపీ వాల్యూ అనుకుందాము. ఇక్కడ ఏం కనుక్కుందాము? క్యూసీ బై ఏక్యూ కనుక్కుందాం. ఓకే, బీపీ ఎంత ఇచ్చారో? 4/5, ఏపీ 5 కదా. ఇక్కడ క్యూసీ ఏముంది? క్యూసీ 8/10 అంటే 2 4s 2 5s, ఇట్లా 4/5 వచ్చింది. అంటే ఇవి రెండు ఈక్వల్ వచ్చాయా? అంటే ఈ సేమ్ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ డిఫరెంట్ ట్రయాంగిల్స్ సేమ్ టీటాకి ఈ ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే బీపీ బై ఏక్యూ, సిక్యూ బై ఏక్యూ, డిఆర్ బై ఏఆర్, ఈఎస్ బై ఏఎస్, ఈ వాల్యూస్ ఏమి చేంజ్ కావు. ఈ వాల్యూస్ అన్నీ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. బీపీ బై ఏపీ, సిక్యూ బై ఏక్యూ, డిఆర్ బై ఏఆర్ అండ్ ఈఎస్ బై ఏఎస్, ఈ వాల్యూస్ అన్నిటికీ 4/5 వస్తుంది అన్నమాట మీకు. ఓకేనా? అట్లనే ఇప్పుడు ఇదేంటి? బీపీ. ఈ బీపీ ఏంటి? ఆపోజిట్ సైడ్, యాంగిల్ టీటాకి ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ బై ఏపీ ఏంటి? హైపోటెనస్. సో ఇవన్నీ హైపోటెనస్ అన్నమాట. ఇప్పుడు ఈ ఆపోజిట్ బై హైపోటెనస్ ఏమవుతుందంటే సింపుల్గా మనము సింప్లీ నేమ్డ్ as సైన్ ఏ అంటాము. అట్లనే కాస్ ఏకి సైన్ ఏ ఆర్ సైన్ టీటా, ఇక్కడ మనం యాంగిల్ టీటా తీసుకున్నాం కాబట్టి టీటా, కాస్ టీటాకి అడ్జసెంట్ బై హైపోటెనస్, ఇదేమవుతుంది? సైన్ టీటా. ఇప్పుడు మీరు ఇవే ట్రయాంగిల్స్కి అడ్జసెంట్ బై హైపోటెనస్ తీసుకున్నా కూడా సేమ్ వస్తుంది. ఓకే, ఇది సైన్ టీటా, కాస్ టీటా. నెక్స్ట్ మనము వేరే తీసుకుందాం. వేరే సైన్ కాస్ అయిపోయింది కదా. ఇప్పుడు టాన్ తీసుకుందాం. టాన్ టీటాకి ఏమో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, మనకిప్పుడు సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, ఈ 3 వాల్యూస్ 3 రేషియోస్ మనం తెలుసుకున్నాం కదా ఈరోజు. 3 ట్రిగ్నోమెట్రీ రేషియోస్. వీటిలో నుంచి మనము వేరేవి సీకెంట్, కాట్ వాల్యూస్ డిరైవ్ చేస్తాం. ఎలా? cosecant theta is equal to 1/sin theta. Inverse of sin theta is nothing but cosecant theta. అట్లనే cos theta is equal to secant theta is equal to 1/cos theta. ఓకే, అట్లనే tan theta is equal to cot theta is equal to 1/tan theta. ఓకే, ఇది మనకి సైన్ టీటా ఏంటి? సో సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అట్లనే
కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై adjacent side. సో ఈ 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్. వీటిలో నుంచే సీకెంట్, కోసీకెంట్, కాట్ కనుక్కుంటున్నాం. ఇవి మెయిన్ 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. ఈ 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ నుంచే మీరు అన్నీ ఇక్కడ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మీరు చేస్తారు. ప్రాబ్లమ్స్ అన్నీ వీటిపైనే ఉంటాయి. సింపుల్గా ఈజీగా నేను ఉన్నా కదా మీకు మంచిగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నేను మీకు ఎట్లాగో ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను ఇప్పుడు ఆల్రెడీ. ట్రిగ్నోమెట్రీ రేషియోస్ కూడా చెప్పేశాను. తర్వాత మెల్లమెల్ల కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మళ్ళీ తర్వాత ఎక్సర్సైజ్కి వెళ్దాము. అట్లా మెల్లమెల్ల ఈజీగా చాప్టర్ మొత్తం చేసేద్దాము. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈ వీడియో మొత్తం చూసేసరికి మీకు ఏమర్థమవుతుంది, ఓకే నాకు ట్రిగ్నోమెట్రీ వచ్చింది అన్న కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. దానికి నేను గ్యారంటీ.